వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి రసం అండి. ఇన్స్టెంట్గా ముందు ఏ ప్రిపరేషన్స్ లేకుండా, రసం పౌడర్ కూడా లేకుండా ఈ రసం అనేది నేను మీకు చూపిస్తున్నానండి. నేనైతే ఫస్ట్ ఒక 2 టొమాటోస్ తీసుకున్నాను. మీరు రసం ఎంత పెట్టాలనుకుంటే అంత, 2 కానీ 3 కానీ 4 కానీ ఎన్నైనా తీసుకోండి. వాటిని ముందు బాగా వాష్ చేసేసుకొని నేను చూపిస్తున్నట్టు చక్కగా చేత్తో ఇలా పిసుక్కోండి. ఇలా చేస్తేనే మనకి రసంలోకి ఫ్లేవర్ అనేది ఫాస్ట్గా దిగుతుంది. మీకు ఇలా ఇష్టం లేదు అని అనుకుంటే గనక మీరు మిక్సీలో వేసేసుకోవచ్చు. ఎంత వాటర్ కావాలనుకుంటే అంత వేసుకొని ఒక్కసారి మీరు మిక్సీ తిప్పేసుకోండి. తిప్పేసుకున్న తర్వాత నేను చెప్పినట్టు ఇక్కడ నాకు ఈ గిన్నెలోకి నేను కొంచెం వాటర్ పడుతుంటే సో వేసుకున్నానండి. ఆ తర్వాత మీరు రసం దేంట్లో అయితే పెట్టాలనుకుంటున్నారో అది స్టవ్ మీద పెట్టుకొని గిన్నె ఒక 1 ఆర్ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది చక్కగా వేడెక్కిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు, ఇవన్నీ మన పోపుల డబ్బాలో ఉండేవే. దాంతోపాటు ఆవాలు, అలాగే దీంతోపాటు జీలకర్ర. నేను ఇక్కడ ఒక చిటికెడు మెంతులు అయితే వేస్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ చక్కగా వేగిపోయిన తర్వాత నూనె వేడిగా ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా వేగిపోతాయి. అలాగే నూనెలో కరివేపాకు, ఇదైతే మంచి ఫ్లేవర్ అండి. తాలింపులో వేసుకుంటే భలే ఫ్లేవరు, టేస్ట్ కూడా రసంకి. ఆ తర్వాత ఒక చిటికెడు మిరియాలేనండి. నేను ఎన్నో వేయలేదు, ఒక 4 కానీ 5 కానీ. మీ దగ్గర కనుక పౌడర్ ఏమైనా ఉంటే అదైనా వేసుకోవచ్చు. దాంతోపాటు వాము వేశానండి నేను. చాలా మంచిది, వాము కంపల్సరీ వేసుకోండి. ఇంకా పసుపు, ఇవన్నీ నూనెలో వేసేసుకొని వెల్లుల్లిపాయలు ఒక 3 కానీ 4 కానీ ఇవన్నీ దంచేసుకొని వీటిల్ని వేయించుకోవాలి. కంపల్సరీగా వేయించుకోవాలండి. వేయించుకోకుండా మాత్రం మీరు గబగబా చింతపండు పులుసులు, పిసికిన టొమాటో పులుసులు ఇలాంటివి ఏమీ పోయొద్దు. వేగినాకే నేను ఆల్రెడీ పిసుక్కున్న టొమాటో జ్యూస్ అనేది నేను దీంట్లో వేసేసుకుంటున్నాను. చూసుకుని వాటర్ కలుపుకోండి. ఎక్కువ వాటర్ కలుపుకుంటే పలచబడిపోతుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే నేను ఈ రసంలో చింతపండు పులుసు అనేది వేయటం లేదండి. మీరు వెయ్యాలి అని అనుకుంటే వేయచ్చు. మీరు పులుపుకి ఏం వేస్తారో అని మీరు అనుకోవద్దు, నేను చూపిస్తాను అది కూడా. ఇప్పుడు దీనికి సరిపడినంత సాల్ట్, దాంతోపాటే ఒక చిటికెడు మాత్రమేనండి షుగర్. ఈ పౌడర్ ఏంటంటే ఇది జీలకర్ర పొడి అండి. ఇది మాత్రం ఆప్షనల్. నాకైతే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అని నేను ఎప్పుడూ వేస్తాను. దాంతోపాటు ఇంగువ, పచ్చిమిరపకాయలు, మనకు కారం కావాలి కాబట్టి పచ్చిమిరపకాయలు. ఇవన్నీ మనకి డైలీ వాడకంలో ఉండే సరుకులు మాత్రమే. అలాగే రసం అన్న తర్వాత కొత్తిమీర లేకపోతే ఎలాగా, అదే ఇంకొంచెం మంచి ఫ్లేవర్ కాబట్టి అది కూడా వేసేసాను. వేసేసి వీటిల్ని బాగా మరగబెట్టుకోవాలి. బాగా మరిగి పెట్టుకున్న తర్వాత అవి ఆల్రెడీ ఆ టొమాటో అన్నీ చితిపేసినవే కాబట్టి, లేదా మీరు మిక్సీలో వేసుకునేవి కాబట్టి, చేత్తో పిసుక్కున్నవే కాబట్టి చాలా ఫాస్ట్గా ఉడికిపోవడం అనేది జరుగుతుంది. వాటిని ఎక్కువసేపు మరగనిస్తే అంత టేస్ట్ బాగుంటుంది. ఇవి చక్కగా మరిగిపోతాయండి. మరిగిపోయిన తర్వాత నేను పులుపు అని చెప్పాను కదా, నేను ఇక్కడ ఏం చేస్తానంటే అండి, మీకు ఇది చిన్న టిప్ కూడా. ఇదేంటంటే లెమన్ జ్యూస్ అండి. లెమన్స్ పాడైపోతాయి అని మీకు అనిపిస్తే చక్కగా ఇలా టంబ్లర్లో కానీ, ఏదైనా ప్లాస్టిక్ దాంట్లో కానీ, స్టీల్ డబ్బాల్లో కానీ ఇలా జ్యూస్ పిండేసుకుని నేనైతే ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటానండి. ఇది ఎన్ని రోజులైనా కూడా పాడవదు. మీకు ఎప్పుడైనా కూరల్లో కానీ, ఇలా పప్పుల్లో కానీ, రసంలో కానీ వేసుకోవాలి అని అనుకుంటే దానిపైన కొంచెం ఇలా గీకంగానే వచ్చేస్తుంది. లేదు ఇంకొంచెం ముందే తీసుకుంటే అసలు మనకి కష్టపడే పని కూడా ఉండదు. చక్కగా రసం అనేది మనం డైరెక్ట్గా కొంచెం సేపు బయట పెడతాం కాబట్టి రసం అనేది వచ్చేస్తుంది, దాన్ని వాడేసుకోవచ్చు. ఇక్కడ ఈ రసంలో నేను ఈ నిమ్మకాయని మాత్రమే వేస్తున్నానండి. నేను చింతపండు అనేది వేయలేదు. మీరు బాగోదేమో అని అస్సలు అనుకోవద్దు. ఏమాత్రం టేస్ట్ తీసిపోదు, ఏదైనా ఒకటే. చింతపండు బదులు నిమ్మరసం పిండుకోండి, ఏమీ పర్వాలేదు. ఇప్పుడు అవి నేను స్టవ్ కట్టేసానండి. ఇంకా స్టవ్ కట్టేసి ఈ రసం అనేది చక్కగా మరిగిపోయింది, మనకి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంకి
ఇది ఒక్క ముద్ద తింటే చక్కగా నాన్ వెజ్‌తో గానీ, దేనితో అయినా సరే ఈ రసం అనేది కాంబినేషన్ చాలా బావుంటది. మీరందరూ తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.